ఉద్యోగాల పేరుతో లక్షల వసూలు చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకునేందుకు నల్గొండ పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో చీటింగ్ గ్యాంగ్ పనిపట్టేందుకు సమాయత్తమయ్యారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించి 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఓ ముఠా వసూలు చేసింది. మండలాల వారీగా ఏజెంట్లను నియమించి వసూలు చేశారు. ఈ ముఠా చేతిలో వందల మంది బాధితులు నకిరేకల్, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల ప్రాంతాల్లో మోసపోయారు. వారంతా చీటర్లపై కేసు పెట్టడంతో సూత్రధారులు గోవా, ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు తెలిసింది. నా పేరు కుంచం శేఖర్, మాది గోరెంగలపల్లి. ఏమైందంటే దేవాదాయ శాఖ డ్యూటీలు పడుతున్నాయని మా ఊళ్ళో 2 కట్టారు. మా ఊర్లో అంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకి 25,000 నెల డ్యూటీలు పడతాయంటే నెలకి 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టినాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే డ్యూటీలు చేసిన కాడ 6 నెలలుగా డ్యూటీలు అన్నారు, శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే నెక్స్ట్ మంత్ నుంచి రొటేషన్ చేస్తుంటే అట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొడతలేమని ఇంత ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వారికి మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో దేవాదాయ శాఖలో పనిచేస్తుందని చెప్పేసి మా ఇంటి పక్కల ఎస్ నాగేష్, ఎస్ జనార్దన్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పోతురు కదా అని చెప్పేసి మేము మా ఇంట్లో మా భార్య పోయి అడిగి వచ్చింది. అడిగితే 2 లక్షలు కడితే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అనేసి పోయి ఇస్తారని చెప్పేసి అంటే నల్గొండ తీసుకొచ్చి నగరికల్ శంకరయ్య, ఎస్ జనార్దన్, ఎస్ నాగేష్ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. 2 లక్షలు వాళ్ళ కొట్టిన నేను కొట్టినాక ఆయన పులిరావు అని చెప్పేసి రవిసేవా సంస్థ అని చెప్పి దాంట్లో తీసుకుపోయినాక 6 నెలలు ఇప్పుడు నేను పోబట్టి 6 నెలల నుంచి నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఒక 2 నెలల జీతాలు వేసిండు. మళ్ళీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోను అడిగితే వేస్తాగా అని చెప్పేసి ఇది చేస్తుండు. దాంట్లో ఒక శాలరీ బాక్స్ యాప్ అని పెట్టిండు. ఈ పోస్టు 13 సంవత్సరాలు ఉంటుంది, మీరు ఇష్టం చేసుకొని 13 సంవత్సరాలైనా ప్రతిరోజు దాంట్లో ఫేస్ లాక్ పెట్టాలి. ఫేస్ లాక్ పెట్టకుంటే ఒక రోజుకి 800 కట్ చేస్తానని చెప్పేసి పెట్టిండు. సార్ అన్ని పెడుతున్నాం, మా జీతాలు వేస్తలేదు కదా అంటే పడతాయి పైనుంచి దేవాదాయ